ప్రపంచ నాయకులందరి మధ్య ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ ఒక్క మాట కూడా అనకుండా కాంగ్రెస్ పార్టీ పరువును గంగలో కలిపేశారు. ఆయన చెప్పిన కథ ప్రధాని మోదీ ముఖంలో చిరునవ్వు పూయించగా కాంగ్రెస్ పార్టీకి మాత్రం గుండెల్లో మంట పుట్టించడం ఖాయం. మాక్రన్ తన ప్రసంగాన్ని ఒక చిన్న కథతో మొదలు పెట్టారు. I want to start with a story. 10 years ago, a street vendor in Mumbai could not open a bank account. ఆయన ఏమన్నారంటే 10 ఏళ్ల క్రితం ముంబైలోని ఒక సాధారణ వీధి వ్యాపారి బ్యాంకులో ఒక ఖాతా కూడా తెరవలేని పరిస్థితిలో ఉండేవాడు. ఎందుకంటే No address, no papers, no access. అతని దగ్గర సరైన చిరునామా లేదు, సరైన పత్రాలు లేవు, అతనికి బ్యాంకింగ్ వ్యవస్థలోకే ప్రవేశం లేదు. ఆయన ఈ మాట అంటున్నప్పుడు ఆ 10 ఏళ్ల క్రితం అనే పదం నేరుగా అప్పటి కాంగ్రెస్ పాలనను గుర్తు చేస్తుంది. ఆ తరువాత ఆయన అసలు బాంబు పేల్చారు. And today the same vendor accepts payments on his phone instantly. కానీ ఈ రోజు అదే వీధి వ్యాపారి తన ఫోన్ తో క్షణాల్లో డిజిటల్ పేమెంట్లు స్వీకరిస్తున్నాడు అని చెప్పారు. ఈ మాట చెప్పగానే సభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ప్రధాని మోదీ కూడా గర్వంగా చప్పట్లు కొట్టారు. చూసారా 10 ఏళ్లలో దేశం ఎంత మారిందో. ఒక విదేశీ అధ్యక్షుడు మన వేదికపైనే నిలబడి ఒకప్పుడు ఒక పేదవాడు బ్యాంక్ ఖాతా కూడా తెరవలేని దౌర్భాగ్య స్థితి నుండి ఈ రోజు అదే పేదవాడు డిజిటల్ ఇండియాలో భాగమైన గొప్ప స్థితికి భారతదేశం చేరుకుందని ఆయన పొగిడారు. ఇది కేవలం మోదీ ప్రభుత్వానికి దక్కిన ప్రశంస కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఒక అంతర్జాతీయ సాక్ష్యం. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ గట్టి దెబ్బను అందరికీ షేర్ చేయండి. జై హింద్.